హాయ్ అండి. ఈరోజు మీకోసం నాన్న చూసిన అమ్మాయి పార్ట్ 2. మరి కథలోకి వెళ్తే రఘు ఆఫీస్కి వెళ్ళి ఉంటాడు. ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. లేచి గది మొత్తం తిరిగి చూశాను. కీర్తి నా లగేజ్ తెచ్చి పెట్టినట్టు ఉంది. గదిలో ఓపెన్ చేయని బాక్సులున్నాయి. ఒక డ్రెస్ తీసుకొని స్నానం చేసి బయటికి వచ్చాను. టాబ్లెట్స్ వేసుకోవటం వల్ల నొప్పి చాలా వరకు తగ్గిపోయింది. హాల్లోకి వెళ్ళేలోగా పక్క గదిలో నుండి మాటలు వినిపించాయి. ఆఫీస్ రూమ్ అనుకుంటా బుక్స్ పెట్టి ఉన్నాయి. రఘు మెల్లగా మాట్లాడుతున్నాడు. వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ శిల్పాని మాట వినిపించి ఆగిపోయాం. పక్కన వాళ్ళు ఫోన్ మాట్లాడుతూ ఉంటే వినడం తప్పు అని తెలుసు కానీ ఎందుకో తెలియదు గోడ కానుకుని వింటూ ఉన్నాను. ఆ రోజు పరిస్థితి వేరు శిల్ప, ఇవాళ వేరు. అవును, తను నాతో ఇక్కడే ఉంది. నాకు కాబోయే భార్య తను. తనకి ఇక్కడ ఉండే హక్కు ఉంది. కాసేపు నిశ్శబ్దం. మనమిద్దరం పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు కదా శిల్ప. అలాంటప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నీకేంటి? దయచేసి ఆ కాంట్రాక్ట్ గురించి మాట్లాడమాకు. ఎందుకో అక్కడ ఉండాలనిపించలేదు. వెంటనే డోర్ తీసుకుని బయటకు వచ్చేశాను. రోడ్డు దగ్గర నించొని ఉంటే వాచ్మెన్ వచ్చి, మేడం ఎక్కడికైనా వెళ్ళాలా? కార్ తీసుకొని రమ్మని డ్రైవర్కి చెప్పాలా అని అడిగాడు. ఇంతలో ఒక కారు వచ్చి ఆగింది. వాచ్మెన్ కార్ దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పి వచ్చాడు. కానీ ఇంతలో డోర్ ఓపెన్ చేసుకుని శిల్ప దిగింది. మేడం, సార్ పర్మిషన్ లేంది మిమ్మల్ని లోపలికి పంపించలేను. దయచేసి వెళ్ళండి అని చెప్తున్నాడు. ఇంతకుముందు చాలాసార్లు ఇక్కడికి ఫ్రెండ్స్తో కలిసి వచ్చాను. ఎప్పుడు కూడా ఆపలేదు. ఇవాళెందుకు కొత్తగా మీ సార్కి పెళ్ళవుతుందన్నందుక? అదే, ఆ అమ్మాయి పేరేంటి? నాకు తెలియకుండా అని సమాధానం చెప్పాను. జానకి. అదే, రఘు పెళ్లి చేసుకునే అమ్మాయి పేరు జానకి. అది నేనే అని చెప్పాను. శిల్ప మొహంలో ఆశ్చర్యం, కోపం కలగలిపి ఉన్నాయి. హాయ్, నా పేరు జానకి. మీ గురించి విన్నాను. మీరు సొంత కంపెనీ నడుపుతున్నారట కదా. మీరు చాలా టాలెంటెడ్ అని విన్నాను. తను ఏమనాలో తెలియక అనుమానంగానే హాయ్ అనన్నది. ఇక్కడ ఉన్నావా? నీకోసం ఇల్లు అంత వెతికాను. చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు? రఘు నన్ను మాత్రమే చూస్తున్నాడు. పక్కన ఎవరు ఉన్నది అని కూడా గమనించకుండా నేను శిల్ప వైపు తిరగగానే రఘు కూడా చూపుని పక్కకు తిప్పాడు. శిల్ప, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇందాక ఫోన్లో చెప్పా కదా పెళ్లి గురించి మాట్లాడడానికి ఏం లేదు అని. నువ్విక్కడ తనతో ఉంటావని తెలియక వచ్చాను. రేపే నీ పెళ్లి అని తెలుసు, దాని గురించి మాట్లాడడానికి అని వచ్చాను అంటుంది శిల్ప. మీరిద్దరు మాట్లాడుకోండి, నేను వెళ్తాను. బాయ్ శిల్ప అంటుంది జానకి. వెంటనే రఘు నా చెయ్యి గట్టిగా పట్టుకొని, ఉండు, నేను డ్రాప్ చేస్తాను, కార్ తీసుకువస్తాను, వెళ్ళకని చెప్పాడు. రఘు అసలు శిల్పని పట్టించుకోవటం కూడా లేదు. పాపం తను బాధపడతాదేమో అనిపించింది. ఎందుకో తనకి రఘంటే ఇష్టమని అర్థమవుతుంది. కాన్ రఘు తన మీద ప్రేమ ఏం లేనట్లు ప్రవర్తిస్తున్నాడు. జానకి, రా, వచ్చి కూర్చో. శిల్ప, ఏమైనా ఉంటే ఫోన్ చేయి. ఇంకెప్పుడు ఇంటి దగ్గరకు రావద్దు. పాపం శిల్ప మొహం బాధ, కోపం, చిరాకు సుష్టంగా కనిపిస్తున్నాయి. కారు కొంచెం ముందుకు వెళ్ళాక, రఘు, శిల్ప నిన్ను లవ్ చేస్తుంది. నీకు ఆ విషయం తెలుసా అని అడిగాను. శిల్ప నన్ను లవ్ చేయడం ఏంటి? నీకేమైనా పిచ్చా? నేను శిల్పని ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్లో కలిశాను. ఇద్దరం హై సర్కిల్ వాళ్ళం అవటం వల్ల పేపర్స్ వాళ్ళు ఫోటోలు వేశారు. కొన్ని రోజులు కలిసి బయటకు వెళ్ళాము. కానీ మా ఇద్దరి మధ్య ప్రేమన్న ప్రసక్తి రాలేదు. డేటింగ్ చేశాము కొన్నాళ్ళు, అంతే అని చెప్పాడు. డేటింగ్ చేయడం అంత తేలిక? ప్రేమ పెళ్ళి అనే ప్రస్తావన రాకుండా అనే ప్రశ్న గొంతులోనే ఆగిపోయింది. రఘు, ఎక్కడికి వెళ్తున్నాం? మా ఇల్లు అటు సైడు. వెళ్దాం, ముందు నిన్ను ఒక ప్లేస్కి తీసుకువెళ్తాను అంటూ ఒక పెద్ద ఫామ్ హౌస్కి తీసుకువెళ్ళాడు. పక్కనే కృష్ణానది ప్రవహిస్తూ ఉంది. చూడ్డానికి చాలా అందంగా ఉంది. ఇది చాలా బాగుంది అని చెప్పా. ఇది మందే, నీ మొట్టమొదటిసారిగా కొన్న ప్రాపర్టీ ఇది అంటారు రఘు. ఇది మీది, మంది కాదు అంటుంది జానకి. జానకి, ప్లీజ్ అలా అనకు. నాది ఏదైనా నీది అంటారు రఘు. సంవత్సరం వరకే కదా అంటుంది జానకి. ఆ కాంట్రాక్ట్ గురించి మర్చిపో ప్లీజ్. నాకు నువ్వు కావాలి. భార్యగా జీవితం మొత్తం కావాలి. చివరి రోజు వరకు నాతో తోడుగా కావాలి. నన్ను కాంట్రాక్ట్ కోసం కాకుండా నన్ను పెళ్లి చేసుకో. నేను మొదటిసారి కలిసినప్పుడు నా మనసులో
మా నాన్న ఇలా చేపిస్తున్నాడు అనే కోపం వల్ల నీతో అలా మాట్లాడాను. కానీ నిన్ను చూడగానే నువ్వు నాకు నచ్చావు. నీతో గడిపే ప్రతి క్షణం నాకు ఆనందంగా ఉంటుంది. ఐ లవ్ యు జానకి అని చెప్పాడు. ఎందుకో కళ్ళ నిండా నీరు. అవును అని చెప్పటానికి కూడా మాట రావట్లే. ఒకటైనా చెప్పు, ఆ కన్నీరు సంతోషం వల్ల వచ్చేవేనా అని అడిగాడు. ఆనందంగా అవును అన్నాను. ఇందాక నాన్న ఫోన్ చేశారు. నిన్న జరిగిన యాక్సిడెంట్ గురించి. రేపు పెళ్ళి అంటే కష్టమేమో, నువ్వు ఇబ్బంది పడతావేమో అని అడిగారు. చెప్పు, పెళ్లి కొన్ని రోజులు వాయిదా వేసుకుందామా అని అడిగాడు. లేదు రఘు, చిన్న దెబ్బలు పైకి కనిపించవు. టాబ్లెట్స్ వేసుకుంటే నొప్పి కూడా తెలియటం లేదు. పర్వాలేదు చేసుకుందామని చెప్పాను. సంతోషంగా దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకున్నాడు. మొదటిసారి సంతోషంగా ఇంకా దగ్గరికి ఒదిగిపోయాను. తిరిగి ఇంటి దగ్గర దింపి వెళ్తూ రఘు చెప్పాడు. ఇంకా ఒక్కరోజే నువ్వు మిస్సెస్ వర్మ అవ్వటానికి ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్, రేపటి నుండి నువ్వు నాతోనే ప్రతిరోజు అని చెప్పి వెళ్ళాడు. రాత్రి అంతా అవే మాటలు మనసులో అనుకుంటూ తెల్లారే ఉదయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. పెళ్లి రోజు ఉదయం నన్ను రెడీ చేయటానికి కీర్తి ఇంకా ప్రీతిని కష్టపడుతున్నారు. ప్రీతి కూడా నాకు మంచి ఫ్రెండ్ అయింది. మేమిద్దరం ఒకే వయసు అవటం వల్ల వదిన అని కూడా పిలవద్దని చెప్పాను. ఇంతలో వెనక నుండి ఇంత అందంగా ఉండటం వల్లనేనా రఘు ఇంత త్వరగా పెళ్లి చేసుకున్నాడు అనే మాటకి తిరిగి చూశాను. రఘు పోలికలు కనిపిస్తున్నాయి కానీ ఎవరనేది తెలియదు. ప్రీతి పక్క నుండి జాను తను మధు మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి అని చెప్పింది. ఎందుకో మధు నాకు నచ్చలేదు. ఇతనికి కంపెనీ ఇవ్వకూడదనే రఘు మొదట నా దగ్గరికి వచ్చింది. తనకు దూరంగా ఉండాలి అని నిర్ణయించుకున్నాను. సరే అని తను కూడా వెళ్ళిపోయాడు. మండపం దగ్గర పడే కొద్దీ గుండె ధర పెరిగిపోయింది. నన్ను తీసుకుని వెళ్లేలోగా రఘు కూర్చొని ఉన్నాడు. చాలా అందంగా చుట్టూ ఉన్నవి మొత్తం మసగ్గా కనిపించాయి. ఒక రఘు మాత్రమే కళ్ళకు కనిపిస్తున్నాడు. ఏదో మంత్రం వేసినట్లు చెప్పినవన్నీ చేస్తున్నాను. మనసు ఎంతో వేగంగా పరిగెడుతుంది. పెళ్ళయిపోయాక అందరం కలిసి వర్మగారి ఇంటికి వెళ్ళాము. ఇంట్లోకి వెళ్ళగానే వర్మగారు నన్ను దగ్గరికి తీసుకొని నాకు చాలా సంతోషం తల్లి, నా కోరిక నెరవేరింది. ఇక నాకు ఏం జరిగినా పర్వాలేదు అని చెప్పారు. అలానవద్దు మామయ్య, మీకేం కాదు అని చెప్పాను. సరే అమ్మా, వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకో, అసలే మొన్ననే యాక్సిడెంట్ అయింది అని చెప్పారు. సరే అని గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చాను. ఈలోగా ఎక్కడి నుండి వచ్చాడు కానీ రఘు వెనక నుండి చుట్టేశాడు. ఇంతలో గట్టిగా అన్నయ్య అని వినిపించింది. నేను రఘు వెంటనే కిందికి వెళ్ళి చూసేలోగా మామయ్య పడిపోయి ఉన్నాడు. నాన్నకి హార్ట్ అటాక్ వచ్చినట్లు ఉందన్నయ్యా అని ప్రీతి ఏడుస్తుంది. హాస్పిటల్కి తీసుకువెళ్ళాము అందరం కలిసి. పెళ్లి హడావిడి వల్ల ఏమైనా స్ట్రెస్ వల్ల జరిగి ఉండవచ్చు అని చెప్పారు. ఇంతలో శ్యామ్ కాఫీ తీసుకుని వచ్చాడు. జానకి తీసుకో, పెళ్లి హడావిల్లో తిన్నావో లేదో అని చెప్పాడు. ఎందుకో శ్యామ్ని చూస్తుంటే ఒక మంచి ఫ్రెండ్ని పొందిన ఫీలింగ్ కలుగుతుంది. మధు అప్పుడే హాస్పిటల్కి వచ్చి సరాసరి రఘు దగ్గరికి వెళ్తూ ఉంటే చూశాను. ఏం చెప్పాడో తెలియదు. రఘు కోపంగా మధు కలర్ పట్టుకున్నాడు. ఒకరిని ఒకరు కొట్టుకునేలా ఉన్నారు. వెంటనే ప్రీతి ఇంకా శ్యామ్ వెళ్ళి వాళ్ళని విడదీశారు. ఏం జరిగింది రఘు? మామయ్య హాస్పిటల్లో ఉంటే మీరు కొట్టుకోవడం ఏంటి? అది వాడికి ఉండాలి. నాన్న చనిపోతే కంపెనీ డైరెక్టర్ ఎవరవుతారు అని మాట్లాడుతున్నాడు. అడగటం తప్పు ఏముంది అంటాడు మధు. మా నాన్న నాతో పాటు సమానంగా నిన్ను చూసుకున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన ఆరోగ్యం బాగుపడాలని చూడాలి కానీ నువ్వు ఆయన చనిపోయిన తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తున్నావు. చీ, నీలాంటి వాడి గురించి ఆయనంత గొప్పగా అనుకుంటాడు అని అన్నాడు రఘు. మామయ్య మీద నాకు చాలా ప్రేమ ఉంది. అందుకే నువ్వు మీ నాన్ని మోసం చేస్తుంటే ఊరుకోలేకపోతున్నా. నీ గురించి నిన్ను పెళ్లి చేసుకున్న ఈ జానక్ గురించి బాగా తెలుసు అని అన్నాడు మధు. వెంటనే రఘు, మధు నీ నోటి వెంట జానకి పేరు వచ్చినా కూడా నేను ఊరుకొని జాగ్రత్త అని చెప్పాడు. ప్రీతి వెంటనే శ్యామ్, మా నాన్నకి ఇప్పుడు ఒంట్లో బాగోలేదు. ఇలాంటప్పుడు దయచేసి గొడవ పడవద్దు. ఇక్కడి నుండి వెళ్ళిపో అనేలోగా విసురుగా వెళ్ళిపోయాడు మధు. మామయ్య హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యే వరకు రోజు నేను ప్రీతి ఇంకా రఘు
హాస్పిటల్కి వస్తూనే ఉన్నాము. మధ్య మధ్యలో శ్యామ్ వచ్చి పలకరించి వెళ్ళాడు. ఈ శ్యామ్ ఏంటో అర్థం కాడు. రఘుకి చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితుడు. ప్రీతిని కూడా ఎప్పుడూ ఏడిపిస్తూ ఉంటాడు. కాని వాళ్ళిద్దరి మధ్యలో ఏదో తెలియని ఇబ్బందిని గమనించాం. అడగటం ఎందుకని అడగలేదు. ఈరోజు మామయ్యని డిశ్చార్జ్ చేశారు. అందరం ఇంటి దగ్గర సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశాము. ఇంతలో రఘు మామయ్యతో, నాన్న ఇక నేను జానకి మా ఇంటికి వెళ్తాము అని అన్నాడు. వెంటనే నేను, రఘు మామయ్య ఇప్పుడే హాస్పిటల్ నుండి వచ్చారు, ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉందాము అన్నాను. లేదులేమ్మా, వాడు చెప్పింది కరెక్ట్గానే ఉంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీకు ఇక్కడ ఇబ్బంది ఎందుకు, సరదాగా అక్కడే ఉండండి. రావాలి అనుకున్నా పావుగంట కంటే పట్టదు అని అన్నారు. తిరిగి కారులో ఇంటికి వస్తుంటే, ఏంటి ఏం మాట్లాడవు అని అడిగాడు. నీకు సిగ్గులేదు రఘు, మీ నాన్న ముందు ఎలా అడుగుతావు మా ఇంటికి వెళ్ళిపోతామని? మీ చెల్లి ఏమనుకుంటుంది? హా హా, దానికా నీ కోపం? ఏమనుకోదు, అక్కడే ఉండి నీకు ముద్దులు పెడుతున్నప్పుడు వాళ్ళు చూస్తే బాగుంటుందా చెప్పు, అందుకే వెళ్తామని అడిగా. చీ, నిన్ను అసలు ఏం చేయాలి అంటూ కొట్టబోయా. డ్రైవింగ్లో ఉన్న అసలు భర్త మీద చేయి చేసుకుంటున్న మిసెస్ వర్మ అని రేపు పేపర్లో వస్తుంది జాగ్రత్త అని అన్నాడు. తను చెప్పింది నిజమే, అందుకే మెదలకుండా కూర్చున్నాం. కాని మనసులో రఘు అన్న మాటలు తలుచుకుని పెదాల్లో నవ్వు పూసింది. ఇంతలో ఇల్లు దగ్గరికి వచ్చేశాము. కార్ పార్క్ చేసి దిగి ఇంట్లోకి వెళ్తుంటే తలుపు దగ్గరే ఎవరో ఒక అమ్మాయి ఉంది. మేము దగ్గరికి రాగానే, నమస్తే అమ్మా, నా పేరు రాణి, కొత్తగా పనిలో చేరా అని చెప్పింది. అమ్మా, ఇల్లు అంతా సర్ది ఉంది, రేపు ఉదయం వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. ఇంట్లోకి వెళ్తే ఇల్లు అంతా చీకటిగా ఉంది. ఏంటి రఘు, ఇల్లంతా చీకటిగా ఉంది అంటే, ఏం లేదు చెప్తాను పద అంటూ బెడ్రూమ్ తలుపు తీశాడు. లోపల మొత్తం క్యాండిల్స్ వెలిగించి ఉన్నాయి. గది మొత్తం అలంకరించి ఉన్నది. ఇవన్నీ ఎవరు రెడీ చేశారు? చాలా అందంగా ఉంది అని చెప్పాను. నేను చెప్పి చేపించాను అని అన్నాడు. సిగ్గు బిడియంతో పక్కకి తిరిగి నించున్న నన్ను తన వైపు తిప్పుకొని, జానకి ఐ లవ్ యూ అని చెప్పాడు. సంతోషంగా నేను కూడా మొదటిసారి ఐ లవ్ యూ రఘు అని చెప్పాను. ఇక నుండి మనకు అన్ని మంచి రోజులే అని చెప్పాడు. సంతోషంగా పడకకు ఉపక్రమించాము. మరుసటి రోజు ఉదయమే నిద్ర లేచేలోగా రాణి వచ్చింది. ఇంట్లో పనులు అన్నీ అయిపోయాయి. రఘు టిఫిన్ చేయటానికి వచ్చినప్పుడు, నేనేం చేయాలి రఘు, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావు, ఇంట్లో చేయటానికి పని కూడా లేదు, నాకెలా తోస్తుంది టైం చెప్పు, నాతో పాటు అయితే నువ్వు కూడా ఆఫీస్కి వచ్చేసేయి, ఏం చక్క నా రూమ్లో కూర్చోవచ్చు అంటారు రఘు. నీ సీరియస్గా అంటున్నా రఘు, నేనేం చేస్తాను నీ ఆఫీస్కి వచ్చి అంటుంది జానకి. సరే సరే, ఈ ఇన్విటేషన్ చూడు అని ఒక కవర్ తీసి ఇచ్చాడు. లేడీస్ క్లబ్ చారిటీ అని ఉంది. సిటీలో పెద్ద లేడీస్ క్లబ్ అది. ఏంటి రఘు ఇది అని అడిగాను. వర్మ గ్రూప్ వాళ్ళు సేవా కార్యక్రమాలకు లేడీస్ క్లబ్కి ఫండింగ్ ఇస్తాము. అమ్మ బ్రతికి ఉన్నప్పుడు తాను వెళ్ళి వచ్చేది. ఈ మధ్య ఎవరు వెళ్ళటం లేదు మన ఇంటి నుండి. డబ్బు అయితే ఇస్తున్నాం కానీ అందులో భాగం కావటం లేదు. మన పెళ్ళయింది కదా, అందుకే లెటర్ పంపించారు, మిసెస్ వర్మ గారు లేడీస్ క్లబ్లో జాయిన్ అవ్వమని. నేను ఇలాంటి వాటికి ఎప్పుడు వెళ్ళలేదు రఘు, నాకు అక్కడ ఎవరు తెలీదు అని అంటుంది జానకి. ఏం కాదు జానకి, నీకు టైంపాస్ అంతే, కాకుండా మనం ఇచ్చే డబ్బు ఎలా ఖర్చు అవుతుందో కూడా తెలుస్తుంది. రేపు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా వాళ్ళే ఎదురుపడుతూ ఉంటారు. ఇక్కడికి వెళ్తే నీకు కొత్త ఫ్రెండ్స్ కూడా అవుతారు, అలాగే పరిచయం పెరుగుతుంది అంటారు రఘు. సరే, అలా అయితే నేను ప్రీతిని తీసుకుని వెళ్ళనా అంటుంది జానకి. లేడీస్ క్లబ్లో చేరాలి అంటే కనీసం 25 సంవత్సరాలు ఉండాలి. నీకు తెలుసో లేదో, నాకు కూడా 23 ఏళ్ళు. నేను ప్రీతి ఒకే వయసు. నీ గురించి ప్రతిదీ నాకు తెలుసు, నీ వయసుతో సహా. నీకు పెళ్ళయింది కదా, అందుకే నీకు ఇన్విటేషన్ పంపించారు. నువ్వు ఇప్పుడు జానకివి మాత్రమే కాదు, మిసే జానకి రఘువర్మవి అని అన్నాడు. ఈ పిలుపు నాకు నచ్చింది, కొత్తగా కూడా ఉంది, కానీ త్వరలోనే అలవాటవుతుంది. రఘు ఆఫీస్కి వెళ్ళి గంట అవుతుంది. నేను మెల్లగా రెడై కిందికి వెళ్ళేలోగా రాము కార్ డోర్ తీసి పెట్టుకున్నాడు. ఒక చిరునవ్వు నవ్వి కారెక్కి కూర్చున్నాను. రాము లేడీస్ క్లబ్ దగ్గరికి తీసుకెళ్ళు, తెలుసు మేడం, సార్ చెప్పి వెళ్ళారు అని చెప్పాడు.
క్లబ్ హౌస్కి చేరేలోగా కరెక్ట్గా 5 నిమిషాలు తక్కువ 10 అయింది. మీటింగ్ 10 గంటలకని చెప్పారు. రిసెప్షన్ దగ్గర వెళ్ళగానే మిసెస్ రఘు రండి, మిమ్మల్ని చైర్మన్ గారి దగ్గర తీసుకువెళ్తానని చెప్పింది రిసెప్షనిస్టు. కీర్తికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇలా మీటింగ్కి వెళ్ళాలనగానే లేడీస్ క్లబ్ ఎలా ఉంటుంది, ఏం చేస్తారు అని వివరాలు చెప్పింది. మిసెస్ లలితా ప్రసాద్ చైర్మను, ఇంకా ఒక 20 మంది సభ్యులని చెప్పింది. మేం వెళ్లేలోగా లలిత అనుకుంటా ఎదురుపడింది. మేడం, మిసెస్ వర్మ గారు వచ్చారు అని చెప్పి వెళ్ళిపోయింది. లలిత నన్ను కింద నుండి పై దాకా వచ్చి, మిసెస్ వర్మ, మీ టీ పార్టీకి లేట్ అయ్యారు, ఇప్పుడే అయిపోయింది అని చెప్పింది. 10 గంటలకు మీటింగ్ అని చెప్పారు, నేను కరెక్ట్ టైంకే వచ్చాను కదా అని అన్నాను. నువ్వు వస్తావని మాకు తెలియదు, ఇన్విటేషన్ అనేది ఫార్మల్గా పంపించాము, ఇక్కడ ఉండే అర్హత లేదు అని రావనుకున్నాము, కానీ నువ్వు వచ్చావు. ఏం అర్హత కావాలి ఇక్కడ ఉండాలంటే? డబ్బున్న వాణ్ణి పెళ్లి చేసుకోవటం ఒక్కటే సరిపోతుందనుకున్నావేమో అని మనసులో అనుకుని, పైకి మాత్రం అది నీకే అర్థమవుతుంది మిసెస్ వర్మ, పదండి అందరినీ పరిచయం చేస్తా అని చెప్పింది. లలిత చూడ్డానికి అందంగానే ఉంది, కానీ తన ప్రవర్తన నాకు నచ్చలేదు. ఒక పెద్ద రూమ్ లాంటి దానిలో టేబుల్స్ వేసి వాటి చుట్టూ చైర్స్ వేసి ఉన్నాయి. చాలామంది ఆడవాళ్లు కూర్చొని ఉన్నారు. అందరూ మంచి ఖరీదైన బట్టల్లో, నగల్లో ఉన్నారు. అందరినీ చూస్తున్న నాకు శిల్ప కూడా కనిపించింది. కనీసం ఒకరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు అనిపించింది. తన్ని చూసి నవ్వాను, కాన్ తను మొహం తిప్పేసుకుంది. ఇంతలో లలిత, లేడీస్, తను మిసెస్ వర్మ, అదే రఘువర్మ గారు పెళ్లి చేసుకున్నారు ఈవిడ్ని, మీ గురించి ఏమైనా చెప్పండి అని అన్నారు. కానీ అక్కడ ఉన్న ఒక్కరు కూడా నా గురించి తెలుసుకోవాలని ఉన్నట్లేదు. ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇంతలో ఎవరు వెనక నుండి, లలిత గారు, తన గురించి ఉన్నది మొత్తం మీరే చెప్పేశారు మిసెస్ వర్మ అని, ఇంకేముంది చెప్పటానికి? అందరు గొల్లుమని నవ్వారు. నవ్వటం పూర్తయ్యేదాకా ఆగి, నా పేరు జానకి, అవును నేను రఘువర్మ గారి భార్యని, నేను ఇంటర్ వరకే చదువుకున్నాను, కానీ సేవ చేయటానికి మంచి మనసు, అవసరంలో ఉన్నవారికి అందించటానికి డబ్బు ఉంటే చాలదా? నాకు ఒక అభిప్రాయం కలుగుతుంది, మీరు మీకు సమాన హోదాలో లేని వ్యక్తిని మీ పక్కన నించటానికి కూడా సహించడం లేదు, కానీ మీకంటే తక్కువ ఉన్న వాళ్ళకి సహాయం ఎలా పడతారు? ఇలాంటి చోట మీరు ఉండమన్నా కూడా నేను ఉండను అని చెప్పి గిర్రున బయటకు వచ్చాను. బిల్డింగ్ బయటకు వచ్చి నించున్న తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. 12 గంటలకు రమ్మని రాముని పంపించేశాను. టైం చూస్తే 10:30 మాత్రమే. అందుకే అలా కొంచెం సేపు నడుద్దామని రోడ్డు మీదకి వచ్చాను. పెళ్లికి ముందు చాలాసార్లు ఒక్కదాన్నే ఇలా నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. కాళ్ళకి హై హీల్స్ ఉండడం వల్ల నడవటం కష్టంగా ఉంది. దగ్గరలో ఉన్న చెప్పుల షాప్కి వెళ్ళాను. ఏం కావాలండి అనే పిలుపుకి, ఏం లేదు, ఊరికే చూస్తున్నానబోయి అవి కావాలి అని చెప్పుల్ని చూపించాను. అవును, ఇంతకు ముందు ఇలా చూసినప్పుడు ఏం కావాలని ఎవరైనా అడిగితే ఏం లేదు, ఊరికే చూస్తున్నా అని చెప్పేదాన్ని. ఆ ఊహకే నవ్వొచ్చింది. నా ఎత్తు చెప్పులు తీసి బ్యాగ్లో వేసి మెత్తటి చెప్పులు వేసుకుని రోడ్డు మీదకి వచ్చాను. తెలియకుండానే రఘు ఆఫీస్ దగ్గరికి వచ్చాను. వెంటనే రాముకు ఫోన్ చేసి, రాము, నేను రఘు సార్ ఆఫీస్ దగ్గరికి వచ్చాను, నా కోసం నువ్వు క్లబ్ దగ్గరికి వెళ్ళవద్దని చెప్పాను. దగ్గరలో పిజ్జా షాప్ ఉంటే వెళ్ళి ఒక పెద్ద పిజ్జా తీసుకుని ఆఫీస్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళాను. సెక్యూరిటీ వాళ్ళు ఫుడ్ డెలివరీ వాళ్ళని లోపలికి పంపించమని చెప్పారు. నన్ను నేనే ఒకసారి చూసుకున్నాను. ఏంటి, నేను డెలివరీ ఇచ్చేదానిలా కనిపిస్తున్నానా అని. చూడండి, నేను మిసెస్ వర్మని, రఘుగారి కోసం వచ్చానని చెప్పాను. ఎందుకో సెక్యూరిటీ అతను నన్ను నమ్మినట్లుగా లేదు. మీరెవరైనా కానీ అపాయింట్మెంట్ లేనిదే లోపలికి పంపించనన్నాడు. సరే అని రఘుకి కాల్ చేశాను. తన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. చూడండి, కావాలంటే మీ సార్ నెంబర్ కూడా నా దగ్గర ఉంది అని చెప్పాను. మేడం, ప్లీజ్ టైం వేస్ట్ చేయకండి, అపాయింట్మెంట్ ఉంటే చూపించండి, లేకపోతే దయచేసి వెళ్ళండి అని చెప్పాడు. మొదట్లో సరదాగా అనిపించిన ఈ సంభాషణ విసుగు తెప్పిస్తుంది. అతన్ని నమ్మించటానికి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే రఘుసార్ సెక్రటరీ లైలాకు కాల్ చేయండి, తనకు నేను తెలుసు అని చెప్పాను. సెక్యూరిటీ అతను ఒక్కసారి నన్ను చూసి, లైలా మేడం బిజీగా ఉంటారు, ఇలా నేను ఫోన్ చేయలేను అని అన్నాడు.
వెంటనే నా ఫోన్లో ఉన్న లైలా నెంబర్ చూసి ఫోన్ చేశాం. హలో లైలా, నేను జానకి, మీ ఆఫీస్ గేట్ దగ్గర ఉన్నాను. సెక్యూరిటీ అతను లోపలికి రానివ్వటం లేదు అని చెప్పా. సారీ జానకి, మీరు వస్తున్నారని రగా చెప్పలేదు. లేదంటే సెక్యూరిటీ అతనికి ముందే చెప్పేదాన్ని. ఒక నిమిషం అని ఫోన్ పెట్టేసింది. మరో నిమిషం సెక్యూరిటీ అతనికి ఫోన్ వచ్చింది. సారీ మేడం. హా సరే మేడం అని అన్నాడు. వెంటనే లేచి మేడం క్షమించండి, నిజంగా రఘుసార్ భార్య అని తెలియదు అని అన్నాడు. పర్వాలేదు అని చెప్పి లోపలికి వెళ్లేలోగా లైలా ఎదురుగా వచ్చి నా చేతిలో బ్యాగ్ తీసుకుంది. మీరు వస్తారని తెలియదు అని చెప్పింది. నేను కూడా అనుకోలేదు ఇటువైపు వచ్చాను. అనుకోకుండా లంచ్ టైంకి వచ్చాను అని పిజ్జా తీసుకుని వచ్చాను అని చెప్పాను. సార్ మీటింగ్ రూమ్లో ఉన్నారు. మీరు క్యాబిన్లో కూర్చోండి, నేను వెళ్ళి చెప్పి వస్తానని వెళ్ళింది. 2 నిమిషాల్లో రఘు డోర్ తీసుకుని వచ్చేశాడు. జానకి నువ్వేంటి ఆఫీస్లో ఏంటి ఈ సర్ప్రైజ్ అని అడిగాడు. ఏం లేదు, ఊరికి వచ్చాను. లంచ్ టైం కదా అని నీకోసం పిజ్జా తీసుకుని వచ్చాను. సరే, మీటింగ్ ఇంకో 5 నిమిషాల్లో అయిపోతుంది, ఇప్పుడే వస్తానని చెప్పాడు. అన్నట్టుగానే 5 నిమిషాల్లో అయిపోయింది. ఆఫీస్లో చాలా మందికి పరిచయం చేశాడు. అందరు వెళ్ళిపోయాక డోర్ దగ్గరికి వేసి, ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? నువ్వు లేడీస్ క్లబ్లో ఉండకుండా ఎందుకు బయటకు వచ్చావు? అక్కడ నిన్నెవరైనా ఏమైనా అన్నారా అని అడిగాడు. అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్పాను. వెంటనే కోపంగా, ఇలాంటి వాళ్ళకు మనం అంతంత ఫండ్స్ ఇస్తున్నాం, ఇక నుండి వర్మ గ్రూప్ నుండి ఫండ్స్ ఇవ్వము, ఏం చేస్తారో చూద్దాం అని అన్నాడు. వద్దు రఘు, అలా చెయ్యకు. వాళ్ళు నాతో అలా మాట్లాడారు కానీ వాళ్ళు చేసే పనులు మంచివే. కీర్తి నాకు ఉదయం చెప్పింది, అనాథ పిల్లలకు వాళ్ళ వల్ల మంచి జరుగుతుంది అని చెప్పాను. సరే నీ ఇష్టం, కానీ ఒక మాట, ఇంకెప్పుడైనా కూడా నీ మనసు బాగోకపోతే నాతో మాట్లాడు, నా దగ్గరకు వస్తాను అని మాట ఇవ్వు. అలా అని రఘు అని చెప్పాను. లంచ్ చేయగానే రఘు నన్ను తీసుకుని బయటకు తీసుకుని వెళ్ళాడు. ఇంటికి వెళ్తూ జానకి, మనం ఈ వీకెండ్ ఫామ్ హౌస్కి వెళ్దామా సరదాగా? సరే అలాగే వెళ్దాం, కావలసినవన్నీ ప్యాక్ చేసుకుని వెళ్దాం అన్నట్టుగానే ఇద్దరం కలిసి ఫామ్ హౌస్కి ప్రయాణమయ్యాము. దారిలో రోడ్డు మీద ఒక అమ్మాయి చిన్న బాబుని ఎత్తుకుని నిలబడింది. రఘు, కారు ఆపు, ఎవరో లిఫ్ట్ కోసం చేతిలో చిన్న బాబు ఉంది అని చెప్పింది. మనకు అవసరమా చెప్పు అని అన్నాడు. అలా రోడ్డు మీద ఆగి ఉన్న వెహికల్స్ దగ్గర ఆగటం అంత సేఫ్ కాదు, చేతిలో చిన్న బాబు కూడా ఉన్నాడు. రఘు ప్లీజ్ ఆపు. ఏమనుకున్నాడో ఏమో, రఘు కారు పక్కకి తీసి ఆపాడు. ఏమండి, ఏమైంది? రోడ్డు మీద నించున్నారు అని అడిగా. కార్ ట్రబుల్ ఇచ్చింది. ఇక్కడే హైవేకి పక్కన ఉన్న ఊర్లో ఇవాళ జాతర. మా హస్బెండ్ అక్కడికి ఇన్ఛార్జిగా వెళ్లారు. బాబుని తీసుకుని అక్కడికి వస్తాను అని చెప్పాను కానీ కార్ ట్రబుల్ వచ్చింది. తను డ్యూటీలో ఉన్నారు, ఇప్పుడు నా కోసం రాలేడు, అందుకే లిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పింది. ఇక్కడి నుండి ఎంత దూరం అనగానే వెంటనే 2 కిలోమీటర్లని చెప్పింది. మనకి ఫామ్ హౌస్కి వెళ్ళటానికి ఎంత టైం పడుతుంది రఘు అని అడిగాను. నా వైపు అనుమానంగానే చూస్తూ 15 నిమిషాలు అని అన్నాడు. సరే అయితే మనం వాళ్ళని డ్రాప్ చేసి వెళ్దామా అని అడిగాను. ఏమనలేక సరే అండి అని చెప్పారు. పాపం తను చాలా సంతోషంగా, చాలా థ్యాంక్స్ అండి, చీకటి పడేలా ఉంది, వర్షం వచ్చేలా ఉంది, అందుకే చాలా భయం వేసిందని చెప్పింది. పర్వాలేదండి, మిమ్మల్ని దింపి వెళ్తాం మేము అని చెప్పాం. రఘు నన్ను చూసి ఒక చిరునవ్వు నవ్వి రోడ్డు వైపు చూడడం మొదలుపెట్టాడు. చెప్పినట్టుగానే ఒక 15 నిమిషాల్లో తను చెప్పిన ఊరికి వెళ్ళాము. ఊరంతా జాతర జరుగుతుంది, అది ఏదో గూడెంలా ఉంది. ఇక్కడే ఆపండి అని చెప్పింది. కార్ దిగి పక్కనే ఉన్న తన భర్త దగ్గరికి వెళ్ళి చెప్పింది. అతను తిరిగి కార్ దగ్గరికి వచ్చి, చాలా థ్యాంక్స్ అండి, ఇవాళ ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి వెళ్ళారు గెస్టుగా, నాకిక్కడే ఇన్ఛార్జి పడింది, అందువల్ల పాపం తన కార్ రిపేర్ వచ్చినా నేను వెళ్ళలేకపోయాం. నా పేరు రామ్, నేను సిఐగా పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తాను అని రఘుకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నా పేరు రఘువర్మ అని చెప్పాడు. వెంటనే అతను వర్మ గ్రూప్స్ రఘువర్మనా అని అడిగారు. అవును అన్న రఘు. మీ నాన్నగారు ఇక్కడ గూడెంలో ప్రజలకి ఫండ్స్ డొనేట్ చేశారు, చాలా మంచివారు మీ నాన్న, మీరు వచ్చారని తెలిస్తే ప్రజలు చాలా సంతోషిస్తారు. ఎలాగో ఇక్కడ దాకా వచ్చారు,
ఈ జాతర చాలా బాగుంటుంది, కాసేపు ఇక్కడ ఉండి వెళ్ళండి అని అన్నారు. నాకైతే నిజంగా జాతరలో తిరగాలి అని ఉంది. కానీ రఘు ఏమనుకుంటాడో అని ఏం మాట్లాడకుండా ఉన్నాను. రఘు నా వైపు ఒకసారి చూసి అలాగే వస్తాము అని చెప్పాడు. అంతే, నా మొహంలో చిన్నపిల్లకి ఐస్ క్రీం కొనిపించినంత సంతోషం కలిగింది. కార్ దిగి చుట్టూ చూస్తుంటే రామ్గారు వచ్చి రండి సార్, రండి మేడం అని తీసుకువెళ్ళి అక్కడే ఉన్న ఊరి పెద్దకి పరిచయం చేశారు. విజయేంద్ర వర్మ అని వినగానే ఆయన చాలా సంతోషించి, మీ నాన్నగారికి మేమెప్పుడు మా కృతజ్ఞతలు తెలుపుకోలేదు, కానీ ఇప్పుడు మీరు వచ్చారు, మాకు చాలా సంతోషం అని చెప్పారు. అక్కడే తయారు చేసిన ఏవో తినుబండారాలు ఇచ్చారు. కొంచెం సేపు కూర్చున్న తర్వాత సడన్గా వర్షం పడ్డం మొదలైంది. రఘు లేచి మీకు బయలుదేరుతాం అని అన్నాడు. వెంటనే ఆ ఊరి పెద్ద, వర్మగారు చీకటి పడింది, వర్షం పడుతుంది, ఈ సమయంలో వెళ్ళటం అంత మంచిది కాదు, ఈ ఒక్కరోజు ఇక్కడ ఉండి వెళ్ళండి అని చెప్పాడు. ఎందుకో ప్రకృతి మధ్యలో సమయం గడపటం చాలా బాగుంది, ఉందాం రఘు అని అన్నాను. తను కూడా అలాగే అని చెప్పాడు. ఊర్లో అక్కడ అన్నిటికంటే పెద్ద ఇల్లు, ఆ ఊరి పెద్ద ఇల్లు, అక్కడికి తీసుకువెళ్లారు. స్నానం చేసి వచ్చేలోగా ఒక చిన్న పాప వచ్చి, అక్క ఈ పూల్నికి ఇవ్వమన్నారు, పెట్టుకొని భోజనానికి రండి అని చెప్పింది. రఘు స్నానం చేసి వచ్చేలోగా చీర కట్టుకొని పూలు పెట్టుకుని ఉన్నాను. బయటికి రాగానే రఘు కళ్ళు కూడా ఆర్పకుండా, ఎంత అందంగా ఉన్నావు జానకి అని వచ్చి నుదుటిన ముద్దు పెట్టాడు. ఇద్దరం కలిసి భోజనం చేయడానికి వెళ్ళాము. నిప్పుల మీద కాల్చిన రకరకాల వంటలు పెట్టారు. ఎందుకో వేలు ఖర్చు పెట్టి రెస్టారెంట్లో తినే భోజనం కూడా ఇంత రుచిగా ఉండదనిపించింది. రఘు కూడా మీ వంటలు చాలా బాగున్నాయి అని మనస్ఫూర్తిగా చెప్పి ఆయనతో మాటల్లో పడ్డాడు. రాత్రి 9 అయ్యేలోగా వర్షం ఆగిపోయి ఆకాశం మొత్తం చుక్కలు పరుచుకుని ఉన్నది. వర్మగారు మీకోసం పడక ఆ గదిలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఏమనుకోకపోతే మాకు వెన్నెల్లో పడక ఏర్పాటు చేస్తారా అని అడిగాడు. రఘు మొహమాటం లేకుండా అలా అడగటం చూసి ఆశ్చర్యపోయాను. కానీ ఆ వెన్నెల పక్కనే గిన్నె మాలతి పారిజాతాలు సువాసన్ని వదిలి వెళ్ళాలి అనిపించలేదు. దానికి ఆయన ఒక చిరునవ్వు నవ్వి అలానే ఏర్పాటు చేస్తాను అని చెప్పారు. ఆరుబయట మంచం, మంచినీళ్లు, ఒక చిన్న లాంతర్ దీపం ఇచ్చి వెళ్లారు. మెల్లగా రఘు చేయి చాపి తన దగ్గర తీసుకొని, ఈరోజు చాలా బాగుంది, ఇలా వెన్నెల్లో మినుకు మినుకుమంటూ దీప పెలుగుల్లో మంచి సువాసన మధ్యలో పక్కనే నువ్వు, ఈ జీవితానికి ఈ చాలనిపిస్తుంది జానకి, నువ్వు ఇలా చీరలో పూలు పెట్టుకుని చాలా అందంగా ఉన్నావని చెప్పాడు. చుక్కల్ని లెక్క పెడుతూ చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఎప్పుడు నిద్రపోయామో కూడా తెలియదు. ముంగిళ్లలో కల్లాపు శబ్దంతో మెలకు వచ్చింది. నాతో పాటు రఘు కూడా నిద్రలేచాడు. రఘు వెంటనే ఏమండి, మేమిక బయలుదేరతాము అని అన్నాడు. ఏమైనా తిని వెళ్ళండి అని చెప్పినా కూడా లేదండి, చాలా సమయం గడిపాం ఇప్పటికే అని చెప్పి సెలవు తీసుకున్నాము. వెళ్తుంటే వద్దన్న వినకుండా బట్టల నిండా పుట్టెతేనే సీతాఫలాలు పెట్టారు. స్నానం చేసి బయలుదేరే వాళ్ళం కదా రఘు, ఎందుకు హడావిడి పెట్టావు అని అడిగితే, అక్కడే ఇంకొన్ని రోజులు ఉంటే మన ఊరి వారి జీవితం నచ్చదేమో అనిపించింది, కానీ మనం అప్పుడప్పుడు వెళ్ళి వద్దామని చెప్పాడు. మాటల్లోనే ఫామ్ హౌస్కి వచ్చాము. ఇంతకు ముందే ఇక్కడికి రఘు తీసుకొచ్చాడు, కానీ పూర్తిగా చూడలేదు. సరదాగా మాకు మేము అన్నట్లు ఆ రోజంతా గడిచిపోయింది. ఒక్కసారి నా అదృష్టాన్ని నేను నమ్మలేకపోతున్నాం. ఇంతగా ప్రేమించే రఘుకి భార్యగా అవ్వటం నా అదృష్టమే అనిపిస్తుంది. జీవితంలో ఎంత బాధపడితే దానికంతకంటే ఎక్కువ సంతోషం తిరిగి వస్తుందనిపించింది. తెల్లారి ఉదయాన్నే లేచి తిరిగి ప్రయాణమయ్యాము. 2 రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం వల్ల ఏం తెలియలేదు. సిటీలోకి వెళ్ళగానే ఒకటే ఫోన్లు రావటం మొదలయ్యాయి. వర్మ ఇండస్ట్రీస్లో ఏదో అగ్ని ప్రమాదం జరిగింది, అర్జెంటుగా రమ్మని ఫోన్లు వచ్చాయి. నన్ను ఇంటి దగ్గర దింపి రఘు ఆఫీస్కి వెళ్ళాడు. రఘు ఆఫీస్కి వెళ్ళిన కొంచెం సేపటికి కాల్ చేసి, కొత్తగా దుబాయ్ నుండి తెప్పించిన ఒక ఇంజన్ పేలింది, నేను దుబాయ్ వెళ్ళి రావాల్సి ఉంటుంది జానకి అని చెప్పాడు. ఫ్యాక్టరీలో ఎవరికేం కాలేదని చెప్పాడు. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాను. రఘు, నీకు ఒకటి చెప్పాలి, ఇందాక ఇంటికి మిసెస్ శైలజ రమణ వచ్చి వెళ్ళారు. తను లేడీస్ క్లబ్ నుండి వచ్చింది.
పోయినసారి జరిగిన దానికి చాలా ఫీల్ అయింది. ఆ రోజు ఆవిడ రాలేదట. ఏదో ముఖ్యమైన పని వల్ల ఆ క్లబ్ వాళ్ళ అమ్మం మొదలుపెట్టారట అవసరంలో ఉన్న జనాలకి సహాయపడాలని. కానీ ఆ క్లబ్ ఇప్పుడు అలా లేదు. అందుకే తనకి చాలా బాధగా ఉంది అని చెప్పింది. తను తిరిగి నన్ను క్లబ్లో చేరమని అడిగింది. ఎలాంటి మాట అయితే ఇవ్వలేకపోయారు, ఆలోచించుకొని చెప్తాను అని చెప్పాను. చెప్పిందంతా జాగ్రత్తగా విని, నేను మిసెస్ రమణ గురించి ఇంతకుముందే విన్నాను. ఆవిడ చాలా మంచిది అని సమాజానికి సేవ చేయాలి అని ఆలోచన ఉన్నది. తన భర్త రమణ తన గురించి నాతో ఒకసారి చెప్పాడు. వాళ్ళకి ఒక కొడుకు ఉన్నాడు అని తనకు తెలిసింది చెప్పాడు. జానకి నీకు ఇబ్బంది కలిగే పని ఏది చేయమని అడగను. నేను కాకపోతే మిసెస్ రమణ చాలా మంచి మనిషి కాబట్టి ఒకసారి ఆలోచించు. నువ్వే నిర్ణయం తీసుకున్నా నీతోనే నేను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. సాయంత్రం అవుతూ ఉండగా ప్రీతి వచ్చింది. వస్తూనే మా వదిన గారు ఒంటరిగా ఉండలేరు అని అన్నయ్య నన్ను పంపించారని చెప్పింది. ఏంటి ప్రీతి వదిన అంటున్నావు, ఏం కావాలి అని అడిగాం. బాగా కనుక్కున్నావు జాను. మా ఫ్రెండ్ ఒక కొత్త హౌస్ తీసుకుంది. పబ్లో పార్టీ ఇస్తుంది, మనం వెళ్దాం ప్లీజ్ అని అడిగింది. పబ్గా? అమ్మో నేను రానని చెప్పాం. నీకేమైంది, మనం ఇద్దరం ఒకే వయసు కదా, ప్లీజ్. ఆ రోజే యాక్సిడెంట్ అయిన తర్వాత ఎక్కడికి బయటికి వెళ్ళడానికి లేదు. ప్లీజ్ జాను వెళ్దాము. నువ్వు అడిగితే అన్నయ్య వద్దండు అని చెప్పాను. ప్రీతి కోసం రవికి ఫోన్ చేశాను. నీ నుంచి ఏమైనా మంచి నేర్చుకుందేమో అని ప్రీతిని నీకు తోడు పంపిస్తే ప్రీతి నిన్ను మార్చేసేలా ఉందిగా. పాపం రగి, ఒక్కసారి వెళ్తాం, జాగ్రత్తగా వెళ్తాము. డ్రైవర్ రాముని కూడా తీసుకువెళ్తానని చెప్పా. సరే వెళ్ళండి, కానీ డ్రైవర్ని కాదు, శ్యామ్ను తోడు పంపిస్తాను చెప్పాడు. శ్యామ్ని కలిసి చాలా రోజులవ్వటం వల్ల వెంటనే ఒప్పుకున్నాం. వాళ్ళన్నయ్య ఒప్పుకున్నాడు. శ్యామ్ తోడు వస్తున్నాడని చెప్తే సంతోషిస్తుందనుకుంటే వెంటనే శ్యామ్ ఎందుకు అని అడిగింది. శ్యామ్ వస్తే ఏమవుతుంది అని అడిగాను. ఏం లేదులే జాను, సరే రెడీ అవుదాం పార్టీకని చెప్పింది. వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది, అది ఎలా అయినా ఇవాళ తెలుసుకోవాలి అని అనుకున్నాను. అన్నట్టుగానే బయలుదేరే టైంకి శ్యామ్ వచ్చాడు. హాయ్ జాను, ఎలా ఉన్నావు అని అన్నాడు. వెంటనే పక్కకి తిరిగి హాయ్ ప్రీతి అని వెళ్దామా ఇక అని అడిగాను. ముగ్గురు కలిసి కారులో స్టార్ట్ అయ్యాము. నేను వెంటనే కారు వెనక డోర్ తీసుకుని కూర్చున్నాం. చేసేదేమీ లేక ప్రీతి శ్యామ్ పక్కన కూర్చుంది. వాళ్ళిద్దరూ దొంగ చూపులు చూసుకోవటం నన్ను దాటిపోలేదు. శ్యామ్ చాలా మంచివాడు. ప్రీతి శ్యామ్ కలిసి అనే ఆలోచనే నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. కానీ ప్రీతి ఎందుకో శ్యామ్ని పట్టించుకోవటం లేదనిపించింది. కాసేపట్లో పబ్బు దగ్గర దిగాము. పార్టీ అంతా చాలా బాగా జరుగుతుంది. ఇంతలో రఘు దగ్గర నుండి ఫోన్ రాగానే కొంచెం దూరంగా వెళ్ళి ఫోన్ తీశాను. చెప్పు రఘు, ఎలా ఉంది పార్టీ అన్న రఘు. బాగుంది, నువ్వు వెళ్ళిన పని ఏమైంది అని అడిగాను. ఇంకా ఒక రోజు పడుతుంది, ఇప్పుడే మీటింగ్ అయిపోయి హోటల్కి వెళ్తున్నాం, దారిలో ఉన్నాను అని చెప్పాడు. మనం పెళ్ళయ్యాక మొదటిసారి ఇలా ఒకరిని విడిచి ఒకరం ఉండటం అని చెప్పాడు. అవును నిజమే, కానీ ఏం చేయలేం కదా. జానకి పార్టీ అయిపోయి ఇంటికి వెళ్ళగానే కాల్ చేయి. లేదు రఘు, నీ మెసేజ్ చేస్తాను. లేట్ అవుతుంది కదా, నువ్వు పడుకో. నాకు నిద్ర పట్టదు జానకి, ప్లీజ్ కాల్ చేయి. నీ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటా అని చెప్పాడు. ఇంతలో శ్యామ్ వచ్చి నా చెయ్యి పట్టుకొని జాను ఇలా రా ప్లీజ్ అని తీసుకువెళ్ళాడు. ఎక్కడికి శ్యామ్ అన్నా కూడా చెప్పకుండా. చూడు, ప్రీతి ఎవరో అబ్బాయితో క్లోజ్గా మాట్లాడుతుంది, వాళ్ళిద్దరూ డేట్కి వెళ్దాము అని కూడా అనుకున్నారు అని చెప్పాడు. వెళ్తే వెళ్ళనివ్వు శ్యామ్, ప్రీతికి నచ్చింది చేస్తుంది, నీకెందుకని అడిగా. జాను నువ్వైనా అర్థం చేసుకో, నాకు ప్రీతి అంటే ఇష్టం, కానీ ప్రీతి నన్ను పట్టించుకోవటం లేదు. మనసులో చాలా సంతోషంగా అనిపించినా పైకి మాత్రం ఏం తెలియనట్లు ప్రీతికి కూడా నువ్వు నచ్చాలి కదా అని అన్నాను. ప్రీతికి నేనంటే ఇష్టం జాను, చిన్నప్పటి నుండి చూడ్డం వల్ల మొదట నాకు అభిప్రాయం లేదు. రఘు నేను మొదటి నుండి ఫ్రెండ్స్ అవ్వటం వల్ల తను ఇంటర్లో ఉన్నప్పుడు నాకు మొదటిసారి లవ్ లెటర్ ఇచ్చింది. అప్పట్లో చిన్నపిల్ల ఏదో తెలియక ఇచ్చింది అనిపించింది. అందుకే ఇంకో 3 సంవత్సరాలు అయ్యాక కూడా తనకి అలానే అనిపిస్తే మాట్లాడుకుందామని చెప్పాను. తనంటే నాకు చాలా ఇష్టమే, కానీ అది ప్రేమ నాలో కాదో అప్పట్లో తెలియదు. అది కాక తను చిన్నపిల్ల, అందుకే అలా చెప్పా.
తర్వాత నేను ఫారిన్ వెళ్ళాను చదువు కోసం. వచ్చిన తర్వాత తను తన మనసులో మాట చెప్తుందేమో అని చూశాను. తను మాత్రం ఏం చెప్పలేదు. ఒకరోజు మీ పెళ్లికి ముందు జరిగిన పార్టీలో తనతో మాట్లాడుతూ తనకు ముద్దు పెట్టాను. తను కూడా ఏమనలేదు. కానీ మరుసటి రోజు పొరపాటు వల్ల జరిగింది. దాని గురించి ఇంకెప్పుడు మాట్లాడవద్దు అని చెప్పింది. నేను పొరపాటున చేయలేదు. తన మీద ఇష్టంతోనే చేశా. తను నాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. ప్లీజ్ జానకి హెల్ప్ మీ అని అడిగాడు. నేను నోటి మీద చెయ్యి పెట్టుకొని, ఈ విషయం రఘు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? జానకి ప్లీజ్ ఇప్పుడే వద్దు, ముందు ప్రీతి మనసులో ఏముందో కనుక్కో అని చెప్పాడు. ఇక ఇంటికి వెళ్దామని చెప్పి ప్రీతిని కూడా తీసుకుని బయలుదేరాము. బయలుదేరే ముందు శ్యామ్కి చెప్పాను, శ్యామ్, ప్రీతి ఇప్పుడు చిన్నపిల్ల కాదు. నీ మనసులో ఉన్న అభిప్రాయాలు తనకి చెప్పు. మూడో వ్యక్తి రావటం మంచిది కాదు. కానీ అప్పటి వరకు నేను ఈ విషయం రఘు కూడా చెప్పను అని మాట ఇచ్చాను. ఇంటికి వెళ్ళగానే రఘు కాల్ చేశాను. పాపం తను నా కాల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా మాట్లాడుతూనే ఇద్దరం నిద్రలోకి జారిపోయాము. నిద్ర లేచి ఉదయం కాఫీ తాగుతూ ఉంటే ప్రీతి కూడా నిద్ర లేచి వచ్చింది. ప్రీతి, నిన్నొకటి అడగనా? ఏంటి జాను? ప్రీతి, ఏం జరుగుతుంది నీకు శ్యామ్కి మధ్యన? నువ్వు నాతో మాట్లాడొచ్చు, నేను అన్నయ్యకి చెప్పను అని చెప్పా. ఒక నిమిషం నిశ్శబ్దం తర్వాత, జాను, నాకు శ్యామ్ అంటే ఇష్టం. అది నేను తనకి చెప్పాను చాలా రోజుల క్రితం. కానీ శ్యామ్ నాది ఏదో ఆకర్షణ అనుకుని ఇలానే ఉంటే తర్వాత చూద్దామని చెప్పాడు. నేను ఆ రోజు ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. అన్నయ్యకి చెప్తే వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం దెబ్బతింటుంది అని చెప్పలేదు. కానీ ఈ మధ్య శ్యామ్ నాతో చనువుగా ఉండాలి అని చూస్తున్నాడు. కానీ కొన్ని రోజులయ్యాక కూడా ఇది ప్రేమ కాదు అంటాడేమో అని భయం. అందుకే మళ్ళీ మళ్ళీ గాయపడాలి అని అనుకోవటం లేదు. ప్లీజ్ దీని గురించి అన్నయ్యకి చెప్పకు. తన చేతి మీద నా చెయ్యి పెట్టి, నేనెవరికి చెప్పను. కానీ ఒక మాట, నాకు తెలిసిన వరకు శ్యామ్కి నువ్వంటే చాలా ఇష్టం. కానీ మీరిద్దరూ చిన్నపిల్లలు కాదు ఒప్పించటానికి నచ్చెప్పటానికి. ఒకసారి శ్యామ్ ఏం చెప్పాలనుకున్నాడో ప్రశాంతంగా విను, తర్వాత నీ ఇష్టం అని చెప్పాను. కాసేపు నిశ్శబ్దం తర్వాత, సరే జాను, మాట్లాడతా శ్యామ్తో అని చెప్పింది. ఆ రోజు సాయంత్రం రఘు రానే వచ్చాడు. ఇద్దరం సరదాగా సమయం గడిపాము. రఘు దగ్గర శ్యామ్ గురించి చెప్పకుండా దాచడం నాకు ఇష్టం లేదు, కానీ తప్పటం లేదు. అదే సమయంలో ఫోన్ వచ్చింది శైలజ దగ్గర నుండి. రేపు లేడీస్ క్లబ్లో ఫండ్ రైజింగ్ ప్రోగ్రాం ఉంది. దానికి ఎలాగో వర్మ గ్రూప్స్ నుండి రావాలి కాబట్టి నువ్వు రఘు కలిసి రండి జానకి. నేను క్లబ్లో మెంబర్గా ఇంతకు ముందే ఉన్నది. రేపు అందరికీ నేను చెప్తానని చెప్పింది. జానకి, ఆలోచించుకొని చెప్తానని చెప్పావు, ఏం ఆలోచించావు అని అడిగింది. నేను వస్తాను శైలజ లేడీస్ క్లబ్కి. అందులో జరిగే సేవ కార్యక్రమాల్లో భాగమవుతానని చెప్పా. క్లబ్కి జరిగిన మంచి విషయాలే ఇదొకటి. అవును, ఇంతకుముందు జరిగిన మంచి విషయం ఏంటో తెలుసా? ఏంటి? ఇప్పటి వరకు ఏం జరగలేదు. నాకెందుకో నమ్మకంగా ఉంది నీ రాకతో మంచి జరుగుతుంది అని. రేపు కలుద్దామని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఫోన్ మాట్లాడే వరకు ప్రశాంతంగా విని రఘు అడిగాడు, నీకు ఓకేనా? పోయినసారి నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నిన్ను అవమానించారు, అందుకే నా భయం అని అన్నాడు. పర్వాలేదు రఘు, వాళ్ళ గురించి పట్టించుకోకూడదు అని అనుకున్నాను. వేరే వారికి సహాయం చేసే అవకాశాన్ని వాళ్ళ కోసం వదులుకోవాలి అనుకోవట్లా అని చెప్పా. అనుకున్నట్టుగానే మరుసటి రోజు సాయంత్రం క్లబ్లో ఫండ్ రైజింగ్ ప్రోగ్రాం కోసం నేను రఘు వెళ్ళాము. మేం వెళ్లేలోగా శైలజ గారు ఎదురు వచ్చి తీసుకువెళ్లారు. తన భర్త రమణ గారు రఘుకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. క్లబ్లో చాలామంది కోపంగా నా వైపు చూడడం దాటిపోలేదు. కానీ వాళ్ళ గురించి ఆలోచించాలి అని అనుకోవటం లేదు. ఇంతలో శ్యామ్ మా వైపు రావటం కనిపించాడు. నువ్వేంటి శ్యామ్ ఇక్కడ అని అడిగాం. శ్యామ్ ఏం చెప్తాడు అనుకున్నావు అని అడిగారు రఘు. నీలాని ఏదో బిజినెస్ అనుకున్నాను అని చెప్పా. శ్యామ్కి చాలా పెద్ద బిజినెస్ ఉంది. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో తన కంపెనీ నుండి కూడా ఫండ్స్ చాలా ఎక్కువ వస్తాయి. అందువల్లే శ్యామ్కి కూడా ఇన్విటేషన్ వచ్చింది అని చెప్పాడు. చైర్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే సడన్గా వెనక నుండి ఏదో చల్లంది మీద పడింది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరో అయ్యో చూడలేదు, కూల్ డ్రింక్ పడిందని చెప్పి వెళ్ళింది. ఎందుకో తన్ని చూస్తే కావాలి అని చల్లినట్లు అనిపించింది. వెంటనే పక్కనే ఉన్న
రఘు ఇంకా శ్యామ్ ఏమైనా అయ్యిందా అని చూశారు. నేను వేసుకున్న డ్రెస్ కలర్లో కలిసిపోవటం వల్ల పెద్ద ఇబ్బంది అనిపించలేదు. స్టేజ్ మీదకి అప్పుడే లలిత ప్రసాద్ వచ్చి ఇప్పుడు వచ్చే ఫండ్స్తో ఒక బిల్డింగ్ కొని దాన్ని అనాథ పిల్లల కోసం స్కూలు, ఉండటానికి వసతి, ఇలా అన్ని ఏర్పాట్లు చేయాలి అనుకునేది వివరించింది. జానకి వర్మ గ్రూప్స్ తరపు నుండి ఇవాళ స్టేజ్ మీదకి నువ్వే వెళ్ళాలి అని రఘు చెప్పాడు. వరుసగా ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి పిలుస్తున్నారు. వెంటనే శైలజ వచ్చి జానకి స్టేజ్ దగ్గర రెడీగా ఉండు అని చెప్పి వెళ్ళింది. స్టేజ్ దగ్గరకు వెళ్తుంటే సడన్గా చెప్పులకి ఏదో అంటుకుంది. మొదట ఏదో తినే పదార్థం అనుకున్నా కానీ అడుగు తీసి అడుగు వేస్తుంటే అది గమ్మని అర్థమవుతుంది. చెప్పులు అతుక్కపోతున్నాయి బండలకి. స్టేజ్ మీద వర్మ గ్రూప్స్ నుండి మిసెస్ వర్మ అని పిలిచారు. అందరు నా కోసం ఎదురు చూస్తున్నారు. ఏదైతే అదవుతుంది. హై హీల్స్ విప్పి నడుచుకుంటూ స్టేజ్ మీదకి వెళ్ళాను. లలిత ఎగతాళిగా నా వైపు చూసింది. కానీ ఎటువంటి భావం మొహంలో కనిపించకుండా ఒక చిరునవ్వు నవ్వి వర్మ గ్రూప్స్ తరపున చెక్ ఇచ్చి ఈ డబ్బు అవసరంలో ఉన్న వారి కోసం ఉపయోగపడుతుంది అని కోరుకున్నాను. అవసరమైతే దానికోసం కలిసి పనిచేయటానికి కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను అని చెప్పాను. స్టేజ్ దిగి కిందికి వచ్చేలోగా రఘు నా కోసం ఎదురు వచ్చాడు. ఏం జరిగింది అని. కానీ ఎందుకు ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారనిపించింది. రఘుకి చెప్పడం ఇష్టం లేక ఏం లేదు, అక్కడ ఏదో పడింది, నేనే కంగారులో చూసుకోలేదని చెప్పాను. ఈ కథ ఇంకా నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.